లేడీ అఘోరి ఈ పేరు గుర్తుంటుంది కదా, కొంత గ్యాప్ వచ్చింది. 25 రోజులుగా జైలు జీవితం గడుపుతోంది లేడీ అఘోరి. అయితే అఘోరికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ ముందుకు వచ్చాను. సో వర్షిణి కోసం జైలు అధికారులతో రోజు అఘోరి గొడవ పెట్టుకుంటుందట. రోజు వర్షిణిని చూపించండి, వర్షిణిని తీసుకురండి, వర్షిణిని కలుస్తా అన్నటువంటి ఈ విషయంపైనే పదే పదే తన జైలు అధికారులతో గొడవ పెట్టుకుంటుందట. పోలీసులతో ఇదే విషయం మాట్లాడుతుందట. అయితే వర్షిణిని కల్పించాలంటూ జైలు దగ్గర రచ్చ చేస్తోంది అఘోరి. ఇక జైల్లోనూ పూజలు చేస్తుందట అఘోరి. పక్కనే ఉన్నటువంటి మాదన్నపేట మార్కెట్ నుంచి అఘోరికి పూజ సామాగ్రి కూడా వస్తుందట. ఇక్కడ ప్రస్తుతం తనుంది చెంచల్గూడ జైల్లో. సో అక్కడి నుంచి ప్రస్తుతం అఘోరికి ఏకంగా పూజా సామాగ్రి కూడా వస్తుందట. తను ఉన్నటువంటి జైల్లోనే పూజలు చేస్తుందట. అయితే 3 పూటలా కడుపు నిండా తింటుందట అఘోరి. డ్రై ఫ్రూట్స్ కావాలంటూ జైలు అధికారులతో రోజు గొడవ పెట్టుకుంటుందట. మొన్న అఘోరి శ్రీనివాస్తో తన సోదరి, అక్క, అమ్మ, అన్న వాళ్ళందరూ కూడా కలవడానికి వచ్చిన నేపథ్యంలో కూడా వారిని కలవకుండానే తిరిగి పంపించేసింది. కానీ సోదరికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పిందట అఘోరి. ఎవరికి ఏం చెప్పొద్దు, మీడియాతో అస్సలు మాట్లాడొద్దని కూడా సోదరితో చెప్పిందట. సోదరిని అటు అఘోరి శ్రీనివాస్ ఈ రకంగా హెచ్చరించింది. బ్యాంక్ డీటెయిల్స్ చెప్పి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, ఎవరితో మాట్లాడకు, మీడియాతో అస్సలు మాట్లాడకని చెప్పి పంపించిందట. జైల్లోని ప్రత్యేకమైనటువంటి ఒక బ్యారక్లో సీసీ కెమెరా నిఘాలో లేడీ అఘోరి ఉంది. ఇక బెయిల్ కోసం గట్టిగా అఘోరి ప్రయత్నిస్తోంది. సో పీటీ వారెంట్తో ప్రస్తుతం బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు తెలంగాణ పోలీసులు. మైనర్ను వేధించిన కేసులో అఘోరి పైన పోక్సో కేసు కూడా నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి లేడీ అఘోరి జైల్లో జైలు యుద్ధం గడుపుతూనే వర్షిణి కోసం పదే పదే వర్షిణిని చూపించండి, వర్షిణి ములాఖత్లో కల్పించండి, వర్షిణి తీసుకురండి అనేటువంటి ఈ మాటల్ని జైలు అధికారులతో మాట్లాడుతుందట. ఎక్కడ చూసినా కూడా జైలు అధికారుల దగ్గర ఇదే వ్యాఖ్యానిస్తుందట. కానీ అటు జైలు అధికారులు మాత్రం వర్షిణి విషయంలో అంటే ఏం చేయలేమని చాలా కరాఖండిగా తేల్చేస్తూనే శ్రీనివాస్ మాటల్ని పట్టించుకోవడం లేదట.